రిలిజియన్ బిగిన్స్ వేర్ లవ్ ఎండ్స్. ప్రేమ ఎక్కడ ముగిసిపోతే అక్కడి నుంచి మతం మొదలవుతుందట. అంటే ప్రేమ అంతం అయిపోయిన తర్వాత మతము అంకురార్పణ జరుగుతుంది. చదవడానికి వింతగానే ఉంది, కానీ మరి దీనిలో ఏం చెప్తాడో చూద్దాం. అనదర్ థాట్ విచ్ ఐ షేర్డ్ విత్ ఎరేజ్ crossed my mind as a result of an incident that happened at Mehrabad involving Irich. మరొక ఆలోచన కూడా వచ్చింది నాకు, అది కూడా ఇరిచ్తో పంచుకున్నాను. మెహరాబాదులో ఇరిచ్ సమక్షంలోనే జరిగిన సంఘటన. ఇట్ సో హ్యాపెండ్ దట్ ఎ పిలిగ్రిమ్ సఫరింగ్ ఫ్రమ్ డిజనరేషన్ ఇన్ హిజ్ లెగ్స్ డ్యూ టు పోలియో హ్యాడ్ కమ్ ఫర్ బాబా. ఇరిచ్ అక్కడ నుంచుని ఉన్నాడు. చాలామంది దర్శనంకి వస్తూ ఉంటారు కదా, పాపం పోలియోతో బాధపడుతూ కండరాలు క్షీణించిపోయినాయి ఒకడికి. అతను బాబా దర్శనం కోసం వచ్చాడు అక్కడికి. హీ హ్యాడ్ స్పెషల్ షూస్ విత్ మెటాలిక్ బ్రేసెస్ గోయింగ్ ఆల్ ద వే అప్ టు హిజ్ హిప్స్. అతను ఈ వేసుకున్న బూటు నుంచి ఈ ఇనప ఊసలు లాంటివి ఇక్కడ వరకు, ఈ తొడల వరకు కూడా, ఈ రెండేపులు కూడా ఆ షూ నుంచి ఇలాగ చుట్టుకుని ఉందన్నమాట. తీగిల్లాగా, ఇనప తీగిల్లాగా అవి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. బేసికల్లీ హీ వాజ్ వాకింగ్ అండ్ క్రచెస్. అయితే చంకలో ఈ క్రచెస్ ఉంటాయి కదా, ఈ ఊత కర్రలు లాంటివి పెట్టుకొని నడుస్తున్నాడు. ఊరికిని ఇవి సపోర్ట్ కోసం ఇవి పెట్టుకున్నాడు. టేకింగ్ హిజ్ హోల్ బాడీ వెయిట్ ఆన్ హిజ్ హ్యాండ్. తన శరీరం యొక్క బరువు అంతా ఈ చేతుల మీదే మోసుకుంటూ నడుస్తున్నాడు అతను. వన్ కెన్ సే హీ వాజ్ వాకింగ్ ఆన్ హిజ్ హ్యాండ్ ఫర్ హిజ్ ఫీట్ వర్ యూస్లెస్. అతనికి కాళ్ళు ఏం పనిచేయటం లేదు, శరీరం మొయ్యలేవు, చేతుల మీదే నడుస్తున్నాడు అతను. అయితే చేతులు ఆంచకుండా నడుస్తున్నాడు కర్రల సాయంతో. ఎరిచ్ హ్యాపెన్ టు బి దేర్ ఆన్ దిస్ పర్టిక్యులర్ అకేషన్ అండ్ వాజ్ వాచింగ్ దిస్ మ్యాన్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్. ఎరిచ్ పాపం ఎదురుగా కొంచెం దూరంలో నిలబడి ఉన్నాడు. అతను వస్తూ ఉంటే అతనికేసి అలాగా చూస్తూ ఉన్నాడు ఎరిచ్. మోస్ట్ పీపుల్ రిమూవ్ దేర్ షూస్ ఆర్ శాండల్స్ బిఫోర్ టేకింగ్ దర్శన్ నియర్ ది ఎడ్జ్ ఆఫ్ ది వరండా. ఆ సమాధి దగ్గరికి వెళ్ళగానే మనం ఏం చేస్తాము, ఆ గచ్చు మొదలవగానే అక్కడ అందరు చెప్పులు ఇప్పేస్తూ ఉంటాం. షూ అయినా సరే, చెప్పులైనా సరే, వాళ్ళందరూ వాళ్ళని ఇప్పేస్తూ ఉంటారు కదా, మనం చూస్తూ ఉంటాం. ఫర్ దోస్ హూ హ్యావ్ నాట్ విజిటెడ్ ది సమాధి, ఏ స్మాల్ వెరండా విత్ ఓవర్ హెడ్ షెల్టర్ అండ్ సైడ్ వేస్ ఈజ్ ప్రొవైడెడ్ అవుట్ సైడ్ బాబాస్ డోమ్ షేప్డ్ సమాధి వేర్ బెంచెస్ ఆర్ కెప్ట్ ఫర్ ఎ పిలిగ్రిమ్ టు సిట్. అంచేత ఆ సమాధి కాసేపు కూర్చోవాలనుకున్న వాళ్ళకి చిన్న షేడ్ లాగా వేసి అక్కడ బెంచులు కూడా వేశారు, మనం చూసింది. దిస్ పర్టికులర్ మ్యాన్ వాకర్ త్రూ ది వరండా అండ్ వెంట్ అప్ టు ది సమాధి ఎంట్రన్స్. పాపం ఇతను అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ సమాధి ఎంట్రన్స్ దాకా వెళ్ళిపోయాడు, ఈ వరండా దాటి. వెన్ హీ వాజ్ అబౌట్ టు ఎంటర్ ది సమాధి, ఇక సమాధిలో అడుగు పెడదాం అనుకుంటూ ఉన్నాడు. The Samadhi attendant who was distributing prasad near the Samadhi entrance noticed the handicapped man with a special shoes on and protested. మనం ప్రసాదాలు పంచబడి ఉంటాడు కదా డ్యూటీ, అది చూశాడు, గవుకుని అరిచాడు. షూలతో వెళ్ళిపోతున్నావు అక్కడ నువ్వు అని ఆగన్నాడు, అరిచాడు. ది అటెండెంట్ స్టాప్డ్ ద మ్యాన్ ఫ్రమ్ ఎంటరింగ్ పాయింటింగ్ టు హిస్ షూస్. ఇలా చెయ్యి అడ్డు పెట్టేసి ఆ షూలకేసి ఏంటిది అన్నాడు. యాజ్ ద మ్యాన్ ప్లీడెడ్ విత్ ది అటెండెంట్, పాపం వాడు బ్రతిమాలుతున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు అనమాట. ఏ కమోషన్ ఎన్ష్యూడ్, నెమ్మదిగా కొంచెం ఆర్గ్యుమెంటు వీళ్ళిద్దరి మధ్యనే నడిచింది. అండ్ ఎరిచ్ హూ వాజ్ వాచింగ్ ది సిచ్యువేషన్ వాక్డ్ అప్ టు ది సమాధి అటెండెంట్ అండ్ ఇంక్వైర్డ్ అబౌట్ ద ప్రాబ్లం. వెంటనే ఎరిచ్ గబగబా అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఏంటి సమస్య అతంది నాకు చెప్పని అడిగాడు. ఎరిచ్ అపియర్డ్ విజిబుల్లీ అప్సెట్. ఎరిచ్ కొంచెం చెలించిపోయాడు ఆ వాతావరణం చూసి. అండ్ సెడ్ టు ది సమాధి అటెండెంట్, కొంచెం చికాగ్గా మొహం పెట్టి అతనితో చెప్పాడు ఆ వాలంటీర్తో, అలౌ హిమ్ టు గో ఇన్ విత్ హిజ్ షూస్ ఆన్. అతను షూలతోటే లోపలికి వెళ్ళడానికి అనుమతించి, ఇట్స్ ఓకే, పర్వాలేదు, ఏం పర్వాలేదు అన్న. ది అటెండెంట్ సార్టెడ్ టు ప్రొసెడ్. అలా కాదు, నాకు ఫస్ట్ నుంచి కూడా ఇలాగే చెప్పారు, ఎలా కుదురుద్ది షూస్ తోటి లోపలికి ఎలా వెళ్ళడం అని అతను చెప్పాడు. ఎరిచ్ ఎక్స్ప్రెస్ హిజ్ డిస్ప్లెజర్, చాలా చికాకు పడ్డాడు ఎరిచ్. అండ్ ఎంఫటికల్లీ సెడ్, చాలా గట్టిగా ఇలా చెప్పాడు, ఎక్సెప్షన్స్ మస్ట్ బి మేడ్ ఇన్ సచ్ కేసెస్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు మినహాయింపుని ఇవ్వకపోతే ఎందుకు మనం ఇక్కడ?
డోంట్ యు హ్యావ్ ఎనీ సెన్స్, నీకు బుర్ర పనిచేయదా నీకు? రిచ్ కోపంగా చెప్తున్నాడు, నీకు అసలు ఈ బుర్ర పనిచేస్తుందా లేదా? కెన్ యూ నాట్ సీ దట్ దీస్ ఆర్ స్పెషల్ షూస్ విచ్ సపోర్ట్ హిజ్ లెగ్స్ అండ్ హీ కెనాట్ రిమూవ్ దెమ్. చూడు వాడి కాళ్ళు, అవి పాపం అవి ఉండడం వల్లే కాలు అలా నిలబడుతోంది, లేకపోతే అవి తీసేస్తే కింద చతికిలు పడిపోతాడు, వాడు నడవలేడు కదా. యూ డినై హిమ్ ది ఎంబ్రేస్ అండ్ దర్శన్ ఆఫ్ హిజ్ బెలవెడ్. అంటే నువ్వు లోపలికి వెళ్లకుండా, ప్రియతముడి ఆలింగనం లేకుండా వాడిని పంపించేద్దామన్నా నీ ప్లాన్? ఏమిటి నీ ఆలోచన? వుడ్ దట్ ప్లీజ్ బాబా, అంటే నువ్వు చేసిన ఈ గొప్ప సర్వీస్తో బాబా సంతోషపడతాడు అనుకుంటున్నావా? ఈజ్ ద రూల్ మోర్ ఇంపార్టెంట్ దెన్ బాబాస్ ప్లెజర్? నువ్వు అనుకున్న రూలు, నియమం ప్రభు యొక్క ఆనందం కంటే గొప్పదా? ఆర్ యూ హియర్ టు ఫాలో అండ్ వర్షిప్ ఏ రూల్ ఆర్ ఆర్ యూ హియర్ టు ఫాలో అని ప్లీజ్ బాబా? నువ్వు అనుకున్న నియమాన్ని ఆచరించి దాన్ని పూజించడానికి నువ్వు ఉన్నావా ఇక్కడ? లేకపోతే ప్రభువు సంతోషించేలాగా సేవ చేయడానికి ఉన్నావు? ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అని అడిగాడు. ద సమాధి అటెండెంట్ బౌడ్ డౌన్ హిజ్ హెడ్ ఇన్ షేమ్. అతను తలంచుకొని సిగ్గుపడ్డాడు పాపం అతను. రిగ్రెటింగ్ హిజ్ యాక్షన్, పొరపాటు అయిపోయింది. అండ్ అపాలజైజ్డ్ ఫర్ దిస్ సిచ్యువేషన్, నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను, క్షమించమని అడిగాడు. ఇది చెప్పాడు, ప్యాస్ అయిపోయాడు, సరే అని శాంతించి. అప్పుడు లేటర్ Erich did bring up this issue at various levels with the residents and the pilgrims. తర్వాత అనేక సందర్భాల్లో ఇరిచ్ ఈ విషయం గురించి ప్రస్తావించాడు. నాలాగా మేరాబాద్లో డ్యూటీ చేసే వాళ్ళందరికీ కూడా ఇది చెప్తూ ఉండేవాడు. when we were seated in the మండలి హాల్, ఒకసారి మేరాజాద్ మండలి హాల్లో కూర్చుని ఉన్నాం అందరూ. he said to the pilgrims, ఆ వచ్చిన సందర్శకులకు ఇలా చెప్పాడు, డెవలప్ ఎ సెన్స్ ఆఫ్ ఇన్నర్ డిసిప్లిన్ అలాంగ్ విత్ లవ్ ఫర్ బాబా. బాబా మీద ప్రేమతో పాటు ఆంతరికమైన క్రమశిక్షణను కూడా అలవర్చుకోవాలి. మనం అందరం కూడా ఒక క్రమశిక్షణ ఎవడికి వాడికి ఆంతరికంగా లోపల ఉండాలి, బయట నుంచి ఇంకోటి చెప్పనవలసిన అవసరం లేకుండా. డోంట్ జస్ట్ డూ థింగ్స్ యూ ఫీల్ లైక్ డూయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్. అది ఇది ప్రేమ కోసం నేను ఇలా చేస్తున్నాను, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసేయడం కరెక్ట్ కాదు. అంతే కదా, మొన్న మనం చదువుకున్నాం ఏమని, ఒక ఇంగ్లీష్ ఆవిడ వచ్చింది, రకరకాల పిచ్చి పిచ్చి వేషభాషలతో అక్కడ సమాధి ఎదురుగుండా ఆవిడేదో మోనో యాక్షన్ చేస్తూ ఉండేది అని మనం చదువుకున్నాం. మరి అది ధర్మమేనా? తన ప్రేమను బాబా ఎదుట వ్యక్తం చేయడమే ఆవిడ ఉద్దేశం అయి ఉండొచ్చుగాక, కానీ ఇతరులకు కూడా అలాంటి హక్కు ఉంది కదా. వాళ్ళ దృష్టిని భంగం కలిగించేలాగూ తను ప్రవర్తించకూడదు కదా. అది ఇరిచి చెప్తున్నాడు. ప్రేమ పేరు మీద నీవు ఏది పడితే అది చేయడానికి కాకుండా ఆంతరికంగా ఒక క్రమశిక్షణను అలవరుచుకో. దట్ ఈజ్ నాట్ లవ్. ప్రేమ అనిపించుకోదు అది. లవ్ మీన్స్ కీపింగ్ ద బిలీవెడ్స్ ప్లెజర్. ప్రేమ అంటే ప్రియతముడు నేను చేసినటువంటి పనితో సంతోషపడాలి, ఆయన నొచ్చుకోకూడదు, అప్పుడు అది ప్రేమ అవుతుంది నేను చూపించింది. ఫర్ విచ్ యు ఆర్ రిక్వైర్డ్ టు మేక్ సాక్రిఫైసెస్. అలా చెయ్యాలంటే త్యాగాలు చేయాలి నువ్వు, అది ఇంపార్టెంట్. ఇప్పుడు 4 కుర్చీలు ఉన్నాయి, నువ్వు వెళ్ళు కూర్చోనాక ముందు, కానీ వెనకాల పెద్దవాడు వస్తుంది, 4 కుర్చీ ఒకటే ఖాళీ ఉంది, నువ్వు తిన్నగా కూర్చుండిపోయి రూల్ ప్రకారం నేను కూర్చున్నానంటే రూల్ ప్రకారం అవ్వచ్చు, కానీ ఆయన సంతోషిస్తాడా? సంతోషించలేదు. ఎందుకంటే నువ్వు నిలబడగలవు, ఆవిడ నిలబడలేదు, మరి ఆవిడకి ఇవ్వాలి కదా. అదన్నమాట ఇక్కడ ఈ రీతి చెప్పే. సో ఆ ప్రేమను నువ్వు నిజంగా చూపించాలి, ప్రియతముని సంతోషపెట్టాలి అంటే నీవు త్యాగము చూపించవలసి ఉంటుంది. If pilgrims cultivate this inner sense of discipline while expressing their love for Baba, then there is no need for rules and regulations. ఎన్ని వేల మంది బాబా దర్శనానికి వచ్చినా ఎవరికి వాళ్ళే ఆంతరికమైన క్రమశిక్షణను అలవర్చుకొని ఉంటే ఈ రూల్స్ ఏమీ అవసరం లేదు. అసలు సరిగా నుంచో, కూర్చో, అక్కడ జోళ్ళిప్పు, ఇక్కడ ఇలా చేయి, ఇవేమీ అవసరం లేదు అసలు. అంతే కదా, ఎవరికి వాడే డిసిప్లిన్ ఉంటే మనం ఏం చెప్పక్కర్లేదు. దే ఆర్ రిక్వైర్డ్ ఓన్లీ వెన్ థింగ్స్ గో అవుట్ ఆఫ్ కంట్రోల్. ఎప్పుడు పెడతాం మనం నియంత్రణ? ఈ రూల్స్ అవన్నీ మన చేతిలో లేకుండా పరిస్థితులు దాటిపోయినప్పుడు, అప్పుడు 4 వాలంటీర్లు అక్కడ ఉండండి, ఇక్కడ ఒక వాలంటీర్ ఉండండి, ఇక్కడ ఒక వాలంటీర్ ఉండండి అని పెడతాం. ఎందుకని వాడు ఆ రూల్స్ పెట్టి ఆ రూల్స్ అన్నీ అమలు అవుతున్నాయో లేదో చూస్తూ ఉంటాడు. When a control is from within and everyone exercises it, where is the need for rules?
ఎవరికి వాడే క్రమశిక్షణ కలిగిన వాడే అయితే, ఆంతరికంగా లోపల నుంచే వాడిని వాడు నియంత్రించుకుంటే అవసరమే లేదు కదా. అసలు రూల్స్ లేవు, వాలంటీర్స్ అక్కర్లే, ఇంతమంది జనం ఆడావిడే అక్కర్లే. ఎయిర్ ఇస్ ఫర్దర్ యాడెడ్. ఇమీడియట్లీ ఆఫ్టర్ బాబా డ్రాప్డ్ హిజ్ బాడీ, బాబా శరీరం విడిచిపెట్టేసిన తొలి రోజులలో, వెన్ పీపుల్ కేమ్ ఫర్ బాబాస్ దర్శన్, దేర్ వర్ నో రూల్స్ ఎగ్జిస్టింగ్. అప్పుడు బాబా దర్శనానికి వచ్చేవారు. మేమంతా ఆ రోజుల్లో వెళ్ళాము 70-71. ఏముండి రూల్స్ ఏమీ లేదు. చెప్పులు ఇప్పేయడం, అలా వెళ్ళిపోవడం, దర్శనం చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఓ పుంజుని మంది ఉండేవారు అంతే. 100 మీద ఉండేవారు, 100, 200, 300 అంతే. సో వీళ్ళు వచ్చేవారు, ఎవరికి వాడు చెప్పులు ఇప్పేసేవారు, లోపలికి వెళ్ళిపోయేవారు, దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు, అయిపోయింది. హౌఎవర్ యాజ్ టైమ్ వెంట్ బై అండ్ ది క్రౌడ్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్, దేర్ వాజ్ ఖాయస్ అట్ ద సమాధి. ఇంక జనం పెరిగిపోవడం మొదలెట్టారు. రోజులు ఏళ్ళు గడిచే కొద్ది జనం పెరిగిపోతున్నారు. వచ్చి ఇంకా అల్లకల్లోలం, బీభత్సం. ఎందుకని జనంతో పాటు ఈ సమస్యలన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు నిజమైన ప్రేమికుడు సమస్య సృష్టించకపోవచ్చు, కానీ తీర్థయాత్రల్లో బస్సులు ఎక్కి వస్తూ ఉంటారు కొంతమంది. వాడికి తెలియదు పాపం, ఇక్కడ ఏమిటో తెలియదు. మామూలుగా ఇతర పుణ్యక్షేత్రాల్లో ఎలా ఉందో అలాగే అనుకుంటాడు. కుంకుమ ఎక్కడ ఉంటుంది, పూజలు ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఏమైనా అభిషేకం ఉంటుందా అని అడుగుతూ ఉంటాడు వాడు అక్కడ ఉన్న వాళ్ళకి. ఇవన్నీ అక్కడ గందరగోళంగా ఉంటుంది. వెరీ రిలక్టెంట్లీ వీ హ్యాడ్ టు ఇంట్రడ్యూస్ సమ్ బేసిక్ కామన్ సెన్స్ రూల్స్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ పిలిగ్రిమ్స్. అంచేత మేమంతా ఆలోచించాం, మండలి వాళ్ళని కూర్చొని ఏం చేయాలి. ఇప్పుడు రొద పెరిగిపోతుంది లోపల, వాడు బాబా మీద మనసు లగ్నం చేద్దామన్న వాడికి ఆటంకం కలుగుతుంది ఈ రొద వల్ల. ఏం చేద్దాం? తప్పక మాకు ఇష్టం లేకపోయినా కొన్ని నియమాలు తయారు చేశాం. ఎందుకని వాళ్ళ మంచికే, ఆ సందర్శకులకే భద్రంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది, వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది అని కొన్ని నియమాలు మాకు ఇష్టం లేకపోయినా మేము అమలుపరచడం మొదలుపెట్టాం. ఇఫ్ ద పిలిగ్రిమ్ సబ్మిటెడ్ టు దీస్ రూల్స్ విల్లింగ్లీ, ఇట్ వుడ్ హెల్ప్ టు ప్రిజర్వ్ హార్మనీ. మనం పెట్టిన రూల్స్ని వాళ్ళు కూడా ఇలాగ చెప్పులు ఇప్పేయండి, మీరు అలా వెళ్ళండి అంటే వాడు ఒప్పుకున్నాడు అనుకో, అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ద పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అరౌండ్ ది సమాధి, ఆ చుట్టుపక్కల ప్రశాంతమైన వాతావరణం హాయిగా ఉంటుంది. ఇట్ ఈజ్ వెన్ సచ్ రూల్స్ ఆర్ ఇగ్నోర్డ్ అండ్ వైలేటెడ్, దెన్ మోర్ రూల్స్ ఆర్ క్రియేటెడ్ అండ్ డిసిప్లిన్ ఈజ్ ఎన్ఫోర్స్డ్. ఒక వింటలు లేదనుకో, ఇంకా రూల్స్ పెట్టేసాం మేము. ఎందుకని? క్రమశిక్షణ కుదరదు అక్కడ, అంతే కదా. మనం అక్కడ ఏముండాలి, వాడు ప్రార్థన చేసుకుంటున్నారు అందరూ, మీరు మాట్లాడకండి అని చెప్తాం, అంతే కదా. వాడు మాట్లాడుతూ ఉన్నాడు అనుకో, నెక్స్ట్ స్టెప్ పెట్టి వాడు చేయి పట్టుకుని టిన్ షర్ట్లోకి వెళ్ళి అక్కడ మాట్లాడుకోండి మీరు అని చెప్పాలి, వాడు అక్కడికి పంపాలి. ఎందుకని వాడు వినలేదు కాబట్టి మరికొన్ని రూల్స్ పెట్టి అక్కడికి తీసుకెళ్ళిపోతారు, ఇక్కడ ఎక్కువసేపు కూర్చోకండి మీరు అంటే. అంచేత ఎప్పుడైతే ఉల్లంఘన మొదలైందో మరికొన్ని రూల్స్, ఇంక నెక్స్ట్ వాడు తిరగబడితే చైర్మన్ గారికి కంప్లైంట్ చేయాలి, కంప్లైంట్ పుస్తకం, ఇవన్నీ. ఎరిచ్ దాన్ ఫాదర్ ఫర్ ఎ వైల్, ఇది చెబుతూ కాసేపు ఆగాడు ఎరిచ్. డైరెక్టింగ్ హిజ్ వర్డ్స్ మోర్ టు ద రెసిడెంట్స్ హి సెడ్. నాలాంటి వాళ్ళు రుస్తం అంటున్నాడు, ఇక్కడ మెహరాబాద్లో మకాం ఉంటాం కదా, మేము డ్యూటీ చేస్తున్నాం, సర్వీస్ చేస్తున్నాం అని పేరు పెట్టుకునేవాళ్ళు, మమ్మల్ని ఉద్దేశించి ఇలా అన్నాడు ఎరిచ్. బట్ వాట్ కెన్ వీ డూ? ద రెసిడెంట్స్ ఆల్సో ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు హ్యాండిల్ ది పిలిగ్రిమ్స్ అండ్ ద రూల్స్ ఆర్ నెసెసరీ. పాపం వీళ్ళు పనిచేయడానికి వచ్చారు ఇక్కడ, వీళ్ళు కూడా చస్తున్నారు. ఎందుకంటే 100 మీద 1000 మీద వచ్చేస్తూ ఉంటే ఇంకా రూల్స్ కదా. ఎవడు వచ్చాడో, ఎవడు మెహరాబాద్ యాత్ర కోసం వచ్చాడో, ఎవడు దొంగతనం కోసం వచ్చాడో అది కూడా తెలియకుండా అయిపోతే బ్యాడ్జీలు పెట్టారు కదా. నువ్వు మెహరాబాద్లో రాగానే ముందు ఈ బ్యాడ్జ్ క్యూలో నిలబడి అరగంట సేపు నిలబడి వాడికి యక్ష ప్రశ్నకు సమాధానం చెప్పి ఆ బ్యాడ్జి సంపాదించి అది పెట్టుకొని నువ్వు జైల్లో ఉన్నటువంటి ఆ ఖైదీలు ఎలాగైతే వస్తూ ఉంటారో అలాగే చేయవలసి వచ్చింది. ఎందుకు చేయవలసి వచ్చింది? అది జనం పెరిగిపోయే కల్లా మరి ఏదో ఒక పద్ధతి ఉండాలి కదా. లేకపోతే ఆ దొంగలు కూడా రాజు టీవీతో వచ్చేసి లోపలికి వచ్చి మీ సామాన్లు పట్టుకుపోతారు కదా. అంచేత ఇవన్నీ పెట్టి ఇగో ఈ సేవ చేసే వాళ్ళకి ఈ ఎక్కువ రూల్స్ పెట్టవలసి వచ్చింది. హౌఎవర్ ద రెసిడెంట్స్ షుడ్ ఆల్సో రిమెంబర్ వై ద రూల్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. కానీ బాబా సేవ చేసేటువంటి ఈ వాలంటీర్లు ఉన్నారే, వీళ్ళు ఒక్క విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు ఈ నియమాలు సృష్టించబడ్డాయి అది ఎప్పుడు మర్చిపో. ఇట్ షుడ్ నాట్ బి ఇంప్లిమెంటెడ్ విత్ అన్ ఐరన్ ఫిస్ట్.
ఇలాగా ఖచ్చితంగా కరాఖండిగా తోసేవాయి వీడిని మనం చూస్తూ ఉంటాం. అమరతిథులు వాలంటీర్స్ పనిచేస్తూ ఉంటారంటే ఆవేశం, నిద్ర లేక, ఆహారం లేక అలసిపోయి ఉంటాడు వాడు మాట విండవు. అప్పుడు కోపం వచ్చేసి వాడిని పట్టుకుని తోసే అంటూ ఉంటాం. అంచేత అలాగా క్రూరత్వంతో ఒక నిరంకుశమైన అధికారిలాగా ఎప్పుడు ఆ నియమాలను అమలు పరచకూడదు. దే షుడ్ డూ ఇట్ లవింగ్లీ, కీపింగ్ ఇన్ మైండ్ దట్ ద రూల్స్ వర్ క్రియేటెడ్ టు మెయింటైన్ హార్మనీ. అసలు ఎందుకు పెట్టాము ఈ రూల్స్ని? ఇలాంటి విభేదాలు రాకుండా, ఒకడు బాధపడే పరిస్థితి రాకుండా, అందరికీ సౌకర్యంగా ఉండేలా సమన్వయంతో, సామరస్యంతో వాతావరణాన్ని పోషించడానికి ఈ నియమాలు పెట్టాం. ఇది మర్చిపోకూడదు ఎప్పుడూ కూడా. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఈ క్యాంటీన్లో పనిచేసేవాళ్ళం 72 గంటలు నాన్ స్టాప్ పనిచేస్తూ ఉంటే ఒకసారి అరిచేస్తూ ఉన్నాం. ఎవడో 1000 రూపాయల నోటు ఇచ్చి టీ ఇమ్మంటాడు, 3 రూపాయలు టీ. సరే పర్వాలేదు, మీరు తర్వాత ఇవ్వండి, చిల్లర ఉన్నప్పుడు తీసుకోండి టీ అంటే నేను ఎలా కనపడుతుందని నీకు అంటాడు. వెనక 2 కిలోమీటర్ల క్యూ ఉంటుంది. ఈ 3 రూపాయలు చిల్లర ఇచ్చి మిగిలిన 997 రూపాయలు వాడికి ఇవ్వాలి. అరుస్తున్నాం వాడి మీద. ఆ పక్క నుంచి ఒక పెద్ద ఆయన అన్నాడు, ఏమంటే ఇలా కేకలు వేయాలంటే బహుశా మెహరాబాద్ రాక్కర్లేదేమో, మన ఊళ్ళోనే వేసుకోవచ్చు కదా, ఇక్కడ దాకా రావాలా? కరెక్టే కదా. అంటే మనం అసలు ఎందుకు వచ్చాము ఇక్కడికి? అది మర్చిపోకూడదు. ఇది ఇరిచి చెప్తున్నాడు. ఎందుకు ఆ నియమాలు మనం ఎందుకు పెట్టాం, అది మర్చిపోకూడదు. అది మర్చిపోతే వేస్ట్ కదా. దే ఆర్ ఎ మీన్స్ టు ఎన్ ఎండ్ అండ్ షుడ్ నాట్ బి రిగార్డెడ్ యాజ్ అన్ ఎండ్ ఇట్ సెల్ఫ్. అది మనం అనుకున్న ధ్యేయం ఉందే, అంతా ప్రశాంతముగా, భద్రతరముగా, సామరస్యముగా ఉండే వాతావరణం కోసము ఈ నియమాలు సృష్టించాం. అంతేగాని నియమం సృష్టిస్తే ఇప్పుడు బాత్రూంలోకి చెప్పులు వేసుకెళ్ళవా అని చెప్పాం అనుకోండి, ఆడు వేసుకెళ్ళకపోతే ఆయన బలవంతంగా లోపలికి తీసుకొచ్చాడు చెప్పులు వేసి పంపిస్తే అది మూర్ఖత్వం. వాడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు చెప్పులు లేకుండా. నీ రూలు కోసము వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల ఏం ఉపయోగం అది కదా. అది నువ్వు ఆలోచించాలి. కేవలము రూల్స్ను పాటించడమే ముఖ్యం కాదు, ఆ రూల్స్ ఏ ధ్యేయమును ఆశించి పెట్టారో దానిని మనము పోషించడం అది ముఖ్యము. వెన్ ఎ రూల్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ రిజిడ్లీ వితౌట్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ద సిచ్యువేషన్ అట్ దట్ టైమ్, దెన్ యు ఆర్ నాట్ కీపింగ్ యువర్ ఫోకస్ ఆన్ ది ఎండ్ రిజల్ట్ విచ్ ద రూల్ వాజ్ సపోజ్ టు క్రియేట్. దట్ రూల్ పెట్టారు, ఏది క్యూలో నుంచోవాలి నువ్వు, ఇక్కడ ఆ బ్యాగ్ ఇస్తే బకెట్ ఇస్తారు, వర్షం పడిపోతుంది కుమ్మరిస్తే, నువ్వు క్యూలో నుంచుంటే కానీ నేను ఇవ్వనంటే అది ఎలా? అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వర్షం పడిపోతున్నారు, చంటి పిల్లలతో పాపం ఆడవాళ్ళు ఉన్నారండి. వాడు క్యూలో నుంచుంటే కానీ ఇవ్వనంటే ఎలాగో? నీకు రూల్ పెట్టింది కరెక్టే, క్యూలో నుంచోమన్నారు కరెక్టే, కానీ ఎక్కడ ఇవ్వగలడు వాడు? ఎలా నిలబడగలడు? అందుచేత నీ రూల్ ఇంపార్టెంట్ కాదు, నువ్వు వెనకాల ఆలోచించాలి. వాడు సదుపాయం, వాడికి ఇబ్బంది లేదు. లవ్ క్రియేట్స్ హార్మనీ. మరి ఎలా వస్తుంది ఈ సామరస్య వాతావరణం? ఏరి చెప్తున్నాడు, మొట్టమొదట నీ హృదయంలో ప్రేమ ఉండాలి. లెట్ దేర్ బి లవ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ట్రై అండ్ అప్లై దీస్ రూల్స్ జెంట్లీ టు హెల్ప్ ద పిల్గ్రిమ్స్. నీ కోపం వచ్చినప్పుడల్లా ఆ ప్రేమతో నింపుకో. అరే వాడు ఎంతో కష్టపడి తన తండ్రి ఒడిలో 2 రోజులు గడపడానికి వాడు వచ్చాడు కదా, నిద్ర లేకుండా, తిండి లేకుండా, మరి వాడు చికాకు పడుతూనే ఉంటాడు, మనమే ఓపిక పట్టాలి కదా అని ఆలోచనతో వాడిని అవగాహన చేసుకుంటూ మనం మసలితే అప్పుడు సామరస్యం వస్తుంది. దేర్ కెన్ బి నో ఎక్స్క్యూజ్ ఫర్ బీయింగ్ రూడ్. నువ్వు మొరటుగా ప్రవర్తిస్తే, ఎటువంటి పరిస్థితులలో నువ్వు అలా మొరటుగా ప్రవర్తించినా దానికి క్షమార్హము కాదు. అంటే ఎదుటోడు చెయ్యెత్తాడండి కొట్టనాకి, అంచేత నేను కొట్టానండి అంటే అది కుదరదు. ఎందుకని? ఈ బ్యాచ్ పెట్టుకుని వచ్చి మనకి ఇది పెట్టుకోకూడదు, ఇది పెట్టుకోకుండా ఉంటే మన ఇష్టం. ఇది పెట్టుకున్న తర్వాత మనకి హక్కు లేదు. సో మొరటుతనమును ప్రదర్శించడం మనకు ఏ రకముగాను మనము దానిని సపోర్టు చెయ్యడానికి కుదరని విషయము. డో నాట్ జస్టిఫై రూడ్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డిసిప్లిన్ వైల్ ఇంప్లిమెంటింగ్ ద రూల్స్. చాలామంది మనం చూస్తూ ఉంటాం మెహరాబాద్లో, అమరతిథిలో, వాడెవడో ముసలాడు ఇలా వస్తూ ఉంటే వెనక తోసేస్తుంటాడు, లైన్లో నిలబడమంటే ఇలా వచ్చేస్తున్నాను, పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే ఇక్కడ ఇరిచి చెప్తున్నాడు, నీ
రూలుని నీవు పాటించడము పోషించడం కోసము క్రూరత్వమును మొరటుతనమును ప్రదర్శించడము అది సరికాదు. దాన్ని ఏ రకంగానూ మనం సపోర్ట్ చేయలేని విషయం. బీ లవింగ్, బీ జెంటిల్ అండ్ బీ అవేర్ ఎట్ ఆల్ టైమ్స్. ఎప్పుడు ప్రేమ చూపెడుతూ ఉండు, మృదువుగా ఉండు. ఇది ఎప్పుడు ఎల్లకాలాల్లో స్పృహ కలిగి ఉండు. ఈ విషయం మాత్రం దిస్ ఈజ్ వాట్ ప్లీజెస్ యువర్ బిలవెడ్. ఇది నీ ప్రియతముని నిజంగా సంతోషం ఇవ్వగలిగిన విషయం ఇది. ఆల్ దిస్ రిక్వైర్స్ ఎ మెచ్యూర్డ్ లవ్ ఫర్ బాబా. ఇది అంత ఆషామాషిగా రాదు. బాబా మీద పరిపక్వత కలిగిన ప్రేమ ఉండాలి నీ హృదయంలో. విచ్ సబ్మిట్స్ టు ఇన్నర్ డిసిప్లిన్. అప్పుడు అలా పరిపక్వత కలిగిన ప్రేమ ఉంటే నీలో నీవు నియంత్రించుకోగలవు. నీకు నిద్ర లేదు కరెక్టే, నీకు ఫుడ్ లేదు కరెక్టే, అయినా ప్రభు కోసము నువ్వు వాడికి సహకరించాలి, ఓపిక పట్టాలి నువ్వు అని లోపల నుంచి చెప్తూ ఉంటుందన్నమాట వీడిని. ఇట్ ఈస్ డిఫికల్ట్ అండ్ ట్రయింగ్ ఎక్స్పీరియన్స్. కష్టమే ఎరిచి అంటున్నాడు. కష్టమే, ఇది అంత సులువేం కాదు. 3 రోజులు నిద్ర లేకుండా ఉన్నప్పుడు లోపల నుంచి తన్నుకొచ్చేస్తూ ఉంటుంది కోపం. బట్ వీ మస్ట్ ఆల్ డూ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ బిలవెడ్. కానీ మన ప్రియతముడి కోసం ఆయన మనుషులుగా మనం ఇక్కడ ఉన్నాం. మనం కసిరేసి పొమ్మన్నాం ఇంకో వాడు వెళ్ళి ఏం చెప్తాడు, మెహరాబాద్ అట అక్కడ ఉంది అమ్మని దగ్గర కరిచేసారా బాబు, వాళ్ళు మనుషులంట, దుర్మార్గులు అందరూ అక్కడికి చేరారు అని బయటకు వచ్చి వాళ్ళ ఊళ్ళో చెప్తాడు వాడు. అలా జరిగిన కేసులు కూడా ఉన్నాయి. ఎవరు వెళ్ళేవాడు, మా ఊళ్ళో ఎవరో వచ్చారంటే వాడు ఇలా చెప్పాడు, కరిచేసారట, ఎవరు వాళ్ళు అని అడుగుతుంటాను. ఆయనేమో ప్రేమే తన పేరు కింద పెట్టుకున్నాడు ఆయన. మనం చేసేది ఇలాంటి పనులు చేస్తూ ఉంటే. ఇరిచ్ యాడెడ్ ఫర్దర్. మళ్ళీ ఇరిచ్ ఇంకా చెప్పాడు, వాట్ హ్యాపెన్స్ వెన్ మోర్ అండ్ మోర్ రూల్స్ ఆర్ క్రియేటెడ్. ఊరిక రూల్స్ 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 పెంచిపోయేవనుకో ఏమవుద్ది ఊహించండి. మనం ఇలా కూర్చోకూడదు, నుంచోకూడదు, ఏం చేయాలి, వీడు కూర్చోవాలో తెలియదు, నుంచోవాలో తెలియదు, అన్నిటికీ రూల్స్ ఏంటి. వీడికి లోపల నుంచి చేసేక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతే మంచిదిరా బాబు. ఇప్పుడు మనకి జైల్లో పెడితే ఎందుకు కష్టం అండి. మన ఇష్టం వచ్చినప్పుడు మనం చేయడం కుదరదు, అన్నీ వాడి ఇష్టం వచ్చినట్టు చేయాలి. అందుకే జైలు అన్నారు సార్. అలాగే మన జీవితమే జైలు అయిపోద్ది, నియమాలు ఎక్కువైపోతే. ద ప్లేస్ బికమ్స్ మోర్ ఆర్గనైజ్డ్ అండ్ మోర్ ఎఫిషియెంట్. ఎక్కువ రూల్స్ పెట్టేస్తే మంచి బ్రహ్మాండంగా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది అంతా. ఆర్గనైజ్ చేసి కూడా చూడండి, మా ఆర్గనైజేషన్ చూడండి ఎలా ఉంది, ఎవడో కదలడు అలా ఉంటాడంతే అని చెప్తూ ఉంటాడు. బాగా నైపుణ్యం, ఎక్కడ ఎవడో తప్పు చేయడు, అంతే కదా అన్ని రూల్స్ పెట్టేసి. ద లవ్ విచ్ వాజ్ ఫ్రీ ఫ్లోయింగ్ బిగిన్స్ టు డిసిపియర్. కానీ ఇలాగా కూర్చోండి మాట్లాడకూడదు అని పెట్టేశారు అనుకోండి డి హాస్టల్లో. ఇదివరకు ఏం చేసేవాళ్ళు, ప్రేమగా ఒకరినొకరు పలకరించుకుని ఏమో బాగున్నారా, ఏమో వచ్చారా, ఏంటి లాస్ట్ ఇయర్ రాలేదు మీరు, ఇలాగ ఇవన్నీ చెప్పుకున్నవి బిగిసిపోవాలి. ఇలాగా ఎవడో మాట్లాడుకోకూడదు, భోజనం చేయడం పడుకోవడం, పొద్దున్నే లేవడం పరిగెత్తుకు వచ్చేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం పడుకోవడం, ఇలా రూల్స్ పెట్టేసేమనుకోండి ప్రేమ ఎగిరిపోయింది అక్కడి నుంచి. లేదు మరి రూల్సే మిగిలి ప్రేమ మాత్రం మాయమైపోయింది అక్కడి నుంచి. The dryness of the organization begins to creep into the place, as the place begins to be governed more and more by rules and regulations than the love which prevailed in the beginning around Baba's Samadhi. మొట్టమొదట్లో ఏవి రూల్స్ లేనప్పుడు బాబా సమాధి చుట్టూ ఆ ప్రేమ వాతావరణమే ఉండేది. ఎవరిని చెప్పక్కర్లేదు, నువ్వు సరిగ్గా నుంచోవే, మాట్లాడుకోవే అని ఎక్కడ అటువంటి హెచ్చరికలు ఉండేవి కాదు. కానీ మరి కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకోవడానికి వస్తారు, వాళ్ళు తెలియదు పాపం ఇక్కడ. మరి ఇలాంటప్పుడు రూల్స్ ఉండాలి. మరీ ఎక్కువైపోతే ఏమవుద్ది, ఇలాగ అయిపోతుంది, ఇంకంతా ప్రేమ వాతావరణం దూరం అయిపోతుంది. దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ రిలీజియన్. ఎరిచ్ చెప్తున్నాడు, మతము పుట్టుక ఇక్కడే మొదలవుతుంది. రూల్స్, నుంచోకూడదు, బయట నుంచోవాలా, కూర్చోకూడదు, చెయ్యిలా పెట్టండి. మనకు పూజలు చేసేది కూడా ఏం చెప్తూ ఉంటారు, చెయ్యిలా పెట్టు, కాలు ఇలా పెట్టు, బొడలా పెట్టు అని చెప్తూ ఉంటారు. ఎందుకని అక్కడ పూర్తిగా వ్యక్తి స్వాతంత్రము గాయం. మనం ఏమి చేయడానికి మనకు స్వతంత్రం లేదు. అతను ఏం చెప్తే అది చేయడం, అదే అయిపోతుంది. అది మతము యొక్క పుట్టుకకు నాంది అక్కడ మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ నియమాలు ఎక్కువైపోయినాయో అది మతంలోనికి నడిచినట్టే లెక్క. వేర్ డూస్ అండ్ డోంట్స్ ఈవెన్చువల్లీ గవర్న్ ద ప్లేస్ అండ్ లవ్ డ్రైస్ అప్.
ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఈ రెండు చెప్తూ ఉంటారంతే. వీడు ఆ రెండింటి మధ్యన జాగ్రత్తగా గాజు పెంకులు పడేసి మధ్యలోంచి నడిచి వెళితే ఎంత కష్టంగా భయంగా వెళతాడు. అలాగూ వీడు అక్కడ నడుస్తూ ఉండాలి. అంత ప్రమాదమైన వాతావరణం తయారైపోతుంది. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ టైం. ప్రతి అవతారుడు వచ్చినప్పుడు కూడా మతం ఇలాగే జ్వరబడిపోతూ ఉంటుంది. అన్ని రూల్స్ వచ్చేస్తాయి, ప్రేమ చచ్చిపోతుంది. ఏం చేయాలండి ఇప్పుడు? ఏం చేయకూడదు, పక్కన అడగాలి. మనకి స్వతంత్రం పోతుంది. A few days later, a thought popped in my mind regarding this whole situation as to how it begins with love and ends with religion, and I shared this with Erich. ఈ ఆలోచన నా మనసులో మెదులుతూ ఉండగా నా రూమ్కి వెళ్ళాను. అప్పుడు మొదట ప్రేమతో మొదలైంది ఇదంతా, కానీ చివరికి మతంతో ముగిసింది. ఈ ప్రేమ వాతావరణం అంతా ఇంకిపోయి దీని మీద నాకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఎరిచ్కి చెప్పాను. హూ లైక్డ్ ఇట్, చాలా నచ్చింది ఎరిచ్కి. క్యాచింగ్ హిమ్ ఇన్ ఏ ఫ్రీ మూమెంట్ ఐ రిమైండెడ్ హిమ్ అబౌట్ వాట్ హీ సెడ్ ఇన్ ది హాల్ అబౌట్ లవ్ ఎండింగ్ ఇన్ రిలిజియన్ అండ్ టోల్డ్ హిమ్ దిస్ ఈస్ హౌ ఐ ఫీల్ ఇట్ ఆల్ హ్యాపెండ్. ఇలా చెప్పాను నేను ఎరిచ్కి. ఇదంతా ఇలా జరిగి ఉంటుంది. బాబా ప్లాంటెడ్ ది సీడ్ ఆఫ్ లవ్ ఇన్ ద మండలీస్ హార్ట్స్. బాబా ఏం చేశాడు? మండలి వాళ్ళ హృదయములలో ప్రేమ బీజమును నాటాడు. విత్ కేర్ఫుల్ అండ్ సిన్సియర్ ఎఫర్ట్స్ ఆన్ యువర్ పార్ట్ దీస్ సీడ్స్ గ్రో అండ్ బికమ్ ఏ ఫుల్ బ్లోన్ ట్రీ. మీరు జాగ్రత్తగా మీ విధేయతతో, మీ సర్వార్పణతో దాన్ని పెంచి పోషించి విశాలమైన వటవృక్షాల్లాగా అవి వికసించని. However, this tree of love planted or created the seeds of confusion in the minds of the residents. Whatever efforts the residents made helped the seed of confusion grow into a full-blown tree of confusion. అదే మిగిలిన వాళ్ళ హృదయాల్లో, అంటే ఈ రెసిడెంట్స్, బృష్టములాగా పనిచేసేవాళ్ళు, వాళ్ళలో కన్ఫ్యూషన్ అంటే సందిగ్ధం, ఏం చెయ్యాలో తెలియని తికమక పరిస్థితి, అలాంటి వృక్షాలు వీళ్ళ హృదయాల్లో వికసించాయి. దిస్ ట్రీ ఆఫ్ కన్ఫ్యూషన్ ప్లాంటెడ్ ఆర్ క్రియేటెడ్ ద సీడ్ ఆఫ్ ఆర్గనైజేషన్. దీని నుంచి ఈ సంస్థ, ఈ వ్యవస్థ, ఇవన్నీ పుట్టుకొచ్చాయి. అంతే కదా. మండలి వాళ్ళు ఎప్పుడు ఆంతరికమైనటువంటి క్రమశిక్షణ కలిగిన వాళ్ళు, వాళ్ళకి ఏమో రూల్స్ అక్కర్లేదు. వాడు ఎక్కడుంటే వాడిని నియంత్రించుకోగలడు. కానీ మిగిలిన వాళ్ళు వాడికి సరిగ్గా చెప్పకపోతే వాడు దాన్ని అస్తవ్యస్తంగానే చేస్తాడు. కాబట్టి రూల్స్, గీతలు గీసి ఇలా ఉండు, ఇలా నడు, ఇలా రా. విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ అండ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ దోస్ హూ రన్ ఇట్, ది ఆర్గనైజేషన్ విల్ మేక్ ది సీడ్ గ్రో ఇంటు ఎ ఫుల్ బ్లోన్ ట్రీ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ దిస్ ట్రీ విల్ నౌ ప్లాంట్ ద సీడ్ ఆఫ్ రిలిజియన్. ఇది నెమ్మదిగా పెద్ద రూల్స్ తోటి ఆర్గనైజేషన్ వ్యవస్థ తయారై దాని విత్తనాల నుంచి ఈ మతం అనేటువంటి చెట్టు పుట్టుకొస్తుంది. ఎరిచ్ వాజ్ అమ్యూజ్డ్ at how I presented it and commented, that is how it happened. Religion begins where love ends. అప్పుడు ఎరిచ్ చెప్పాడు, ప్రేమ ఎక్కడ అంతమైపోతే ఆ క్షణం నుంచి మతం పుట్టుకుని వస్తుంది.